ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామ్ సహాయం రఘురామరెడ్డి గారు మొత్తానికైతే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించడం కాస్త లేట్ అయినా సరే మొత్తానికైతే ప్రజా సమస్యలపై ఏకోరు పెట్టేసి మొత్తం సుడిగా పర్యటన చేస్తున్న నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మొత్తానికైతే తనదైన శైలిలో పాటు మరోవైపున ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మరోవైపున రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు. మొత్తానికైతే మాత్రం తన యొక్క గెలుపు కోసం మొత్తానికైతే కృషి చేస్తున్నారు. అది ఎలా ఉంది, ఎలా ప్రజా సమస్యలపై వారికి ఒక అవగాహన దానిపై మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు ఇప్పుడు రఘురామరెడ్డి గారు సార్. నమస్తే సార్, చెప్పండి ఒకసారి మీ యొక్క ప్రచారం పరం ఎలా ఉంది? చాలా ముమ్మరంగా జరుగుతుందండి. అన్ని మండలాలు తిరుగుతున్నాము. స్పందన బాగా పెద్ద ఎత్తున ఉందండి. ఎండ బాగుంది, అందుకొరకే కొంత ఇబ్బంది పడుతుండ్రు. ప్రతి జాగాలో పెద్ద ఎత్తున స్పందన ఉందండి. జనరల్గా అయితే మీరు ఉదయం తెల్లవారుజామునే వాకర్స్ కావచ్చు, మరి ఒకవైపున స్విమ్మర్స్ కావచ్చు, వివిధ రకాలుగా ఉండటం, చివరకు ప్రచారంలో కూడా ఛాయ్ హోటల్ దగ్గర కాడికి వెళ్ళి లేకుంటే మిగతా బజ్జి బండి కాడికి వెళ్ళి మీదైన తండ్రి శైలి ప్రచారం పర్వం మొత్తానికి నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది? మరి పరిచయం చేసుకోవాలండి, ప్రతి వారికి పరిచయం చేసుకోవాలి కదా. సమయం చాలా తక్కువ ఉంది, అందుకొరకే ఎటు పోయినా అందరితో పరిచయం చేసుకుంటాను. ప్రధానంగా మీకు వచ్చే సమస్యలు ఏంటి? మీకు అంటే ప్రజల నుంచి మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎలక్షన్ తర్వాత కదండి సమస్యలు వచ్చేది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు అంటే ఇండ్ల స్థలాలు, తెల్ల రేషన్ కార్డులు, తర్వాత రుణమాఫీలు, ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్. తొందరలోనే ఇవన్నీ సమస్యలు మన రేవంత్ అన్న ప్రభుత్వంలో సాల్వ్ చేస్తామని తెలుసు. అంటే ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న మేజర్ సమస్య ఏమన్నా ఉందా? ఉన్నాయండి. కొత్తగూడెం రైల్వే స్టేషను, కొత్తగూడెంలో ఎయిర్పోర్టు, ఇక్కడ యూనివర్సిటీ, ఖమ్మంలో యూనివర్సిటీ, చాలా ఇష్యూస్ ఉన్నాయండి. తర్వాత ఎలక్షన్ తర్వాత సాల్వ్ చేసి వీటిపై మీకు సరైన అవగాహన ఉంది కాబట్టి వీటికి సమస్య పరిష్కారం కోసం ఒకవైపున మీ యొక్క గెలుపు కోసం ఒక భారీ ఎత్తున బెట్టింగ్ నడుస్తామని, మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే మీ గెలుపు దాదాపు ఖాయమైందని చెప్పి ఒక పార్టీ శ్రేణులు కావచ్చు, మిగతా ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు? కష్టపడాలండి, ఎవరైనా కష్టపడాలి. అది వేరే సమస్య అన్నమాట. గెలుపు ఓడిపోవటం అనేది వేరే సంగతి. కష్టపడాలి, అందరు కష్టపడుతున్నాం, అందరు అభ్యర్థులు కష్టపడుతున్నాం. రైట్. సో మొత్తానికి చూసుకోవచ్చు. మొత్తానికి రామ్ సహాయం రఘురామరెడ్డి గారు మొత్తానికి తన యొక్క ప్రచార పర్వాన్ని మాత్రం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అంటే కోడి కుయ్యకు మునిపే తన యొక్క ప్రచార పర్వాన్ని మొత్తానికైతే అంటే పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొదలు పెడుతూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ ఒకవైపు మన రేణుకా చౌదరి కావచ్చు, మొత్తానికి తన యొక్క ప్రచార పర్వానికి మాత్రం మొత్తానికైతే అంటే గ్రూపులకు అతీతంగా మొత్తానికైతే ప్రచారం అంటే తమ యొక్క అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. మరోవైపు మాత్రం రామ్ సహాయం రఘురామరెడ్డి యొక్క గెలుపు కోసం మొత్తానికి అయితే మాత్రం భారీ ఎత్తున కూడా ఒకవైపున అంటే ఆయనకి భారీ మెజార్టీ వస్తుందని చెప్పి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. మరోవైపున మాత్రం తన నాన్ లోకల్ కాకపోయినా సరే ఆ నాన్ లోకల్ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. కానీ తాను పుట్టి పెరిగింది మాత్రం మొత్తం ఖమ్మం జిల్లాలోనే చేగొమ్మ కూసువంచి మండలం చెప్పగానే చెప్తున్నారు. ఏదేమైనా సరే ప్రధాన సమస్యలు తన దృష్టికి వస్తే గెలిచిన తర్వాత ఆ సమస్యలపై పూర్తిసారి దృష్టి సారించేసి తన యొక్క అంటే నియోజకవర్గ అభివృద్ధికి, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.